వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ పోలీసులు అక్రమ డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపారు. కూలిపని నెపంతో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. తాండూరు మండలం గౌతపూర్లో ఎక్సైజ్ పోలీసులు జరిపిన తనిఖీలో 3.66 కేజీల గంజాయి లభ్యమైంది. బీహార్కు చెందిన ముస్తకిం అనే వ్యక్తి అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ బీహార్ నుండి రైలులో గంజాయిని తరలించి ఇక్కడ విక్రయిస్తున్నాడు. నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో గంజాయి సాగు లేదా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఈరోజు 18వ తారీఖు మార్చి 2026 ఉదయం 8:30కి మా తాండూరు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ SHO టీంకి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నాకు ఇన్ఫర్మేషన్ చేరవేగా నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, మా DPO గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా టీము అక్కడ ఈ అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి, అతని పేరు ముస్తాకిం సన్ ఆఫ్ హమీదర్ రెహమాన్ అనే వ్యక్తి, ఈ బీహార్కు చెందిన వ్యక్తి. ఇతను గంజాయి బీహార్కు చెందిన బైరియా విలేజ్, సిక్తియా అండ్ కతిహార్ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇక్కడ ఆ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ దగ్గర వర్క్ చేస్తూ అతను గంజాయి అమ్ముతున్నాడన్న సమాచారం మాకు వచ్చింది. ఆ సమాచారం మేరకు మా టీం వెళ్ళి అక్కడ రైడ్ చేయగా అతను 3.6 కిలోల గంజాయిని అతని ఇంట్లో లభించింది. అతని ఇంటి సెర్చ్ చేసి చూడగా ఇంట్లో 3.66 కేజీ గంజాయి లభించింది. ఆ గంజాయిని సీజ్ చేసుకొని అతని తదుపరి విచారణ జరిపినాము. ఆ విచారణ జరిపితే అతనే బీహార్ నుంచి ట్రైన్లో తెచ్చుకొని ఇక్కడ ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇక్కడ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా అమ్ముతున్నట్టు చెప్పడం జరిగింది. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. తదుపరి ఇంట్రగేషన్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు ఆ మొత్తం గాంజాయిని సీజ్ చేసి ఎవరెవరు కన్జ్యూమర్స్ ఇంకా ఉన్నారు ఇక్కడ అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రగతి పాలనలో భాగంగా సీఎం గారి ఆదేశాల మేరకు అనుకోండి, ఇది మేము మా